నమస్కారం సార్. నమస్తే వెంకట్. సార్, చాలా మందికి మీరు చెప్తూ ఉంటారు డబ్బు ఎలా సంపాదించాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఒక మనిషితో బిజినెస్ ఎలా చేయాలి అండ్ బ్రెయిన్తో బిజినెస్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ మీరు చెప్తూ ఉంటారు. చూసిన ప్రతి వీడియో చూస్తున్నప్పుడల్లా లోపల గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఉంటుంది సార్, మంచి డబ్బు సంపాదించాలి, కొన్ని స్కిల్స్ కావాలి దానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక మంచి స్ట్రాటజీ ఉంటే చెప్తారు సార్ డబ్బు సంపాదించడానికి? ఎస్పెషల్లీ నిన్ను నువ్వు వాడుకో, ఇంకోటి వాడుకుంటాడు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, నిన్ను వాడుకో లేక ఇంకోటి వాడుకుంటాడు. అవును. చూడు బాస్, మన బాడీలో ఉన్న అవయవాలు చూస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకవు, కొన్ని కోట్లు పెట్టినా దొరకవు ఒక్కొక్క అవయవము. అవును. అంటే భగవంతుడు కొన్ని కోట్ల రూపాయలేసి కుట్టేసి పంపించిండు. అవును. ఏమని? కొన్ని కోట్లు సంపాదించుకోమని. అంటే నీ బాడీలో ఉన్న నీకున్న అవయవాలు వాడుకున్న వాళ్ళు సంపాదించుకోవచ్చే, వాడుకోవట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నారు. రీసెంట్లో క్వశ్చన్ అడిగారు, ఈ ప్రపంచంలో వెంకట నిన్ను అడుగుతున్నాను, ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్, కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడ చెప్పండి? కాస్ట్లీయెస్ట్ ప్లేస్, కాస్ట్లీ రిచ్ ఎక్కడ ఉంది చెప్పండి? అమెరికా ఇంకా చెప్పండి. రిచ్ అంత కాస్ట్లీ ల్యాండ్ ఎక్కడ ఉండదు, ఇంకా చెప్పండి. ఇండియాలో భారతదేశంలో సార్, ఇండియాలో ఏదైనా సరే బయట కంట్రీ కంటే తక్కువ అని చెప్పేసి అంతే కదా. నేనేమో తెలుసా, శ్మశానంలో ఉన్నంత కాస్ట్లీ ఎక్కర్లేదు సార్. ఎస్, శ్మశానం ఏం తెలుసా, ఎన్నో కోట్లాది రూపాయల బుర్రలు అక్కడ పాతిపెట్టబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. అవును సార్. ఆ భూమి వేదభూమి, ఆ భూమి కోట్లాది సంపద భూమి అండి. అంత రిచ్ను అక్కడ పెట్టేశాం, అందుకంటే కాస్ట్ ఏం లేదు. ఎన్నో ఆలోచనలు చేసి ఇంప్లిమెంట్ చేయకుండా లోపల పాతి పెట్టేశారు, అంతకంటే కావాలండి. నేనేమన్నా తెలుసా, అక్కడ లోపలికి పోకముందు సంపాదించు బాస్, అక్కడ లోపలికి ముందు సంపాదించు. ఎస్, నేను డబ్బు అంటే డబ్బు మనిషి కాదండి. నేను చాలా పేదింట్లో ఉంటాను, నాకు తెలుసు. ఐ బోర్న్ ఇన్ వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ. మీరు వీడియోలు చూసి తెలుస్తుంది మీకు. బట్ ఐఎమ్ నాట్ పూర్, ఐఎమ్ నాట్ దాట్ రిచ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ బికాస్ ఐ యూజ్డ్ మై సెల్ఫ్. నా స్కిల్స్ నేను వాడుకున్నాను, నా టెక్నిక్ నేను వాడుకున్నాను, నా మైండ్ నేను వాడుకున్నాను, నా మాట నేను వాడుకున్నాను, నన్ను నేను వాడుకున్నాను. ఎస్, ఇదేనండి సంపద సంపాదించడానికి సులభమైన టెక్నిక్. ఏంటంటే యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మౌత్. సార్, మీరు ప్రతిసారి కొన్ని మాటలు చెప్తుంటారు సార్. ఎలా అంటే మనల్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. మనల్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అని అంటే అది ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు సార్? యూజ్ చేసుకుంటే తప్పేం లేదు, బానిసగా బతకొద్దు. బానిస అంటే వేరు. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను, మీరు నా దగ్గర ఉన్నాను. ఇట్స్ విన్ విన్. నేను ఇక్కడ మీ స్టూడియోకి రావడం వల్ల మీకు వ్యూస్ వస్తుండొచ్చు, దానికి ఏమైనా మానిటైజేషన్ వస్తుండొచ్చు, అదొకటి. రెండోది, దీని ద్వారా నాకు పేరు వస్తుండొచ్చు. ఓకే, విన్ విన్. ఓకే, ఇప్పుడు మనం మీ కోర్స్ చేస్తున్నాం, దాంట్లో విన్ విన్, అది నో ప్రాబ్లం. కానీ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను అనుకోండి, 5,000కో 10,000కో, నా టాలెంట్ అనేది మీకు ఇస్తున్నాను అనుకోండి, యు ఆర్ యూజింగ్ మీ, అంతే. అప్పుడేమైతే నేను జీవితంలో పైకి ఎప్పుడు వస్తాను? రాని. అదే 5,000 ఉంటుంది. అప్పుడేం చేస్తా, అప్పుడేమంటే తెలుసా, పని చెయ్యి వెంకట్, పని చెయ్యి, 2 ఏళ్ళు పని చేయి, 3 ఏళ్ళు పని చేయి, 4 ఏళ్ళు నీ సంతంగా పెట్టుకో, సంతంగా పెట్టుకుని ఇది ఎక్స్పీరియన్స్ లాగా, ఒక ఇంటర్న్షిప్ లాగా వాడి పైకి వెళ్ళాలి. అర్థమైంది కదండి? మీరు ఎక్కడ పని చేసి సరే అక్కడ నేర్చుకోండి. అది కాలేజ్ అనుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి, లెర్నింగ్ సెంటర్ అనుకోండి, అది జాబ్ అనుకోవద్దు. ఫస్ట్ జాబ్ అనుకుంటే జాబు జేబు వరకే పరిమితం అవుతుంది. మళ్ళీ చెప్తాను, జాబు జేబు వరకే అంటే ఏంది? నీ ఫ్యామిలీ ఖర్చులు, నీ ఖర్చు వరకే. ఆ జాబును నీ లెర్నింగ్గా తీసుకుంటే ఎర్నింగ్ అవుతుందండి. కొత్త విషయాలు తీసుకుంటే ఎర్నింగ్ అంటే సంపాదించవచ్చు. ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఓ రియల్ ఎస్టేట్ తీసుకుందాం, రియల్ ఎస్టేట్ పనిచేస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ని వ్యాపారం ఎలా చేస్తుండైనా, ఎలా చేస్తుండు, ల్యాండ్ ఎలా కొంటున్నాడు, అగ్రికల్చర్ దగ్గర ఎలా కొంటున్నాడు, ఇతను ప్లాట్స్ ఎలా వెంచర్ చేస్తున్నాడు, ఎలా రోడ్స్ వేస్తున్నాడు, ఎలా మార్కెటింగ్ టీం తీసుకొస్తున్నాడు, మార్కెటింగ్ టీం ఎలా అమ్ముతున్నాడు, వాళ్ళు కష్టపడుతున్నారు, నేను చేస్తున్నా, నేను జేబులో వేసుకుంటున్నాడు కదా. అతను చేస్తుండే, అది నేర్చుకోండి. మీరు మార్కెటింగ్గా ఉన్నారనుకోండి, నేను ఏమంటే తెలుసా, ఈ బిజినెస్ కంటే మార్కెటింగ్ చేయడం ఈజీ అండి. ఇంకా సింపుల్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఒక ట్రైను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలనుకోండి తొందరగా వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. ట్రైన్ కొనుక్కొని వెళ్తే బాగుంటుందా, ఫ్లైట్ కొనుక్కొని వెళ్తుంటా, టికెట్ తీసుకొని పోతే బాగుంటుందా? టికెట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది. తెలియగలవా? టికెట్ తీసుకుంటాడు. అంటే నేను చార్టర్డ్ ఫ్లైట్ కొనొద్దాను, కొనండి. ఓ ట్రైన్ కొనడానికి ఎంత కాస్ట్లీ. ఇది కూడా మనము ఆ భూమి కొని, ల్యాండ్ కొని, రోడ్లు వేసి, డెవలప్మెంట్ చేసి, అది వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, అది అమ్ముకొని బతకొచ్చు మనం రియల్ ఎస్టేట్లో. చాలా ఈజీ అండి. ఎలా? మనము
మీరు ఎంబీఏ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, బీబీఏ చదువుకున్నారు, ఎంబీబీఎస్ చదువుకున్నారు, ఏం చదువుకున్నా సరే మీరు ఎక్కడో దగ్గర పని చేయాల్సిందే, లేకపోతే మీరు సొంతంగా చేసుకోవాల్సిందే. అదే కొంతకాలం ఏం చేయండి, మీరు స్టూడెంట్గా ఉన్నారండి. ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ డూ దిస్ బిజినెస్. ఈరోజు మన టాపిక్లో బీటెక్ మీరు చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, మీరు ఒక ఇంటర్న్షిప్ లాగా చేయండి. మా క్లాస్ అటెండ్ కండి, 5 రోజులు ఆన్లైన్లో ఉంటుంది, ఒక్కరోజు ఆఫ్లైన్ నేర్పిస్తాను, తర్వాత మిమ్మల్ని సైట్ విజిట్ చూపిస్తాను, తర్వాత మిమ్మల్ని మార్కెట్కి వచ్చేస్తారు బాస్. మీరు ఎలా వచ్చేస్తారు? మీరు మీ చదువు డిస్టర్బ్ చేయక్కర్లేదు అండి. మనము వెంకట్ గారు తెలుసా, అమెరికాకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా మీకు? సార్ ఏం చేస్తారు? పెట్రోల్ బంక్ లో పని చేస్తారని చెప్పి విన్నాను సార్. చూశాను, మీరు విన్నారు, నేను చూశాను. ఇంకేం పని చేస్తారు తెలుసా అండి? హోటల్లో పని చేస్తారు, సర్వర్గా చేస్తుంటారు, ఉడుస్తుంటారు, ఓకే, బేబీ సిట్టింగ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలు మన అమ్మాయిలు వెళ్తారు కదా, బేబీ సిట్టింగ్ అంటే అమెరికాలో పేరెంట్స్ ఇద్దరు భార్య భర్త పనిచేస్తుంటారండి. వాళ్ళు చిన్న పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా కావాలి. మన అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు కడుగుతూ తుడుస్తూ 6 గంటలు చేస్తే గంటకు $25 ఇస్తూ ఉంటారు. బేబీ సిట్టింగ్ అంటే అక్కడికి వెళ్ళి చేస్తారా, ఇక్కడ ఏం చేయరు? ఇక్కడ అది వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి చేస్తాం కదా పెట్రోల్ పంప్లో, ఇక్కడ ఏం చేయను బాస్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, మీ అమ్మ నాన్న మీద ఆధారం కావద్దు బాస్. చిన్న ఇన్వెస్ట్మెంట్ ట్రైనింగ్ మీరు జాయిన్ అయ్యారనుకోండి, వీ విల్ టీచ్ యూ ది టెక్నిక్స్, పవర్ఫుల్ టెక్నిక్స్ నేర్పిస్తాం మీకు. అప్పుడు ఏం చేస్తారు సార్, మీ చదువును డిస్టర్బ్ చేయకుండా, మీ వర్క్ను డిస్టర్బ్ చేయకుండా. ఎగ్జాంపుల్ హోమ్ మేకర్స్ ఉన్నారు బాస్, 12 గంటలకు వాళ్ళ వంట అయిపోతుంది, 10 గంటలకు. తర్వాత ఏం పని చేస్తారండి? సాయంత్రం వరకు వాళ్ళ ఆయన ఇంటికి వస్తారు కదా 6 గంటలకు. ఈ 6 గంటలు చాలు వాళ్ళు. ఈ 6 గంటల చొప్పున ఎనీ హోమ్ మేకర్ ఇఫ్ షీ వర్క్స్ ఫర్ అట్లీస్ట్ 8 to 9 months ఇన్ అవర్, నేను చెప్పిన టెక్నిక్ పని చేస్తే షీ కెన్ ఎర్న్ మోర్ దెన్ హస్బెండ్. గ్యారంటీ చేసుకోవచ్చు. ఛాలెంజ్ అండి, మీ హస్బెండ్ కంటే మీరు ఎక్కువ సంపాదించవచ్చు. కాకుంటే నేను చెప్పింది మీరు ఫాలో కావాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. అది హాలిడేనండి, ఇది రాలేనండి, సండే రాలేనండి, నో, కొద్దిగా కష్టపడాలి మనం. ఓకే, సో ఇది చేయొచ్చండి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు, వాళ్ళ ఫ్రీ టైం చేసుకోవచ్చు ఈ బిజినెస్లో. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే లీగల్గా మనం వాళ్ళు వేరే పని చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే మీరు చేస్తూ మిగతా సమయంలో రియల్ ఎస్టేట్లో ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్ ఇంకా ఎంతవరకు ఉంటుందంటే, ఈ భూమి ఎంతవరకు ఉంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతవరకు ఉంటుంది. ప్రపంచంలో సంపద పరులు ఎవరంటే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళండి. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఇది నిజమైనది, ఇది ఓకే, నిజమైన సంపద. కాబట్టి అటువంటి వ్యాపారంలో ఎంటర్ కావాలంటే వేరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయండి. డిజిటల్ మార్కెటింగ్, కోల్డ్ క్యాన్వాస్, ఆర్ మీ మౌత్ పబ్లిసిటీ, వర్డ్ థెరపీ, అన్ని ప్రాస్పెక్టింగ్, క్లోజింగ్, క్యాన్వాసింగ్, కన్విన్సింగ్, ఇవన్నీ కూడా మీకు నేర్పించి అసలు ల్యాండ్ ఏంది, ల్యాండ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏం చేయొచ్చు, ఇవన్నీ మీకు నేర్పిస్తే మీరు హ్యాపీగా నా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవచ్చు. దిస్ స్పెషల్ వీడియో ఈజ్ మెయిన్లీ ఫర్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ జాయిన్. హోమ్ మేకర్స్ ప్లీజ్ జాయిన్. పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ ప్లీజ్ జాయిన్. ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్లీజ్ జాయిన్. ఇన్వెస్ట్ చేసుకోండి బాస్. ఎంతకాలం పని చేస్తారయ్యా, ఎంతకాలం పని చేసి ఏం సంపాదిస్తారు? 50,000 రూపాయల శాలరీ అనుకుందాం వెంకట్, విచ్ ఈజ్ మోర్. నేను చెప్తున్నా, కొద్దిగా ఎక్కువ చెప్తున్నా, 3 times ఎక్కువ చెప్తున్నా. మార్కెట్ 15,000 కంటే ఎక్కువ ఇయ్యరు. 50,000 అనుకున్నా సరే, 50,000 చొప్పున ఒక 30 ఏళ్ళు పనిచేసిన 1,80,00,000 రాదు బాస్. 30 ఏళ్ళు అంటే లైఫ్ లాంగ్ 1,80,00,000. హైదరాబాద్లో ఏ మూలకి వెళ్ళినా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదే 1,80,00,000. అంటే మన బతుకు మొత్తం అంతేనా? కాదు కదా మిత్రమా. ఏమైనా చేయండి. అందుకని రండి, జాయిన్, విల్ టీచ్ యూ పవర్ఫుల్. అండ్ ఈ క్లాస్ మనం March 1 స్టార్ట్ చేస్తున్నాం. March 1 నుంచి ఒక 5 రోజుల వరకు ఎవ్రీడే ఈవినింగ్ ఒక 1.5 hour నేను, నా బృందం, నా టీం మంచి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఒకరోజు ఆఫ్లైన్ ట్రైనింగ్, అది వర్కింగ్ డే ఉండొచ్చు, సండే ఉండొచ్చు, మీరు రావాలి కంపల్సరీ. ఒక ఆఫీస్, ఏదైనా మంచి ఆఫీస్లో తీసుకుంటాం, మంచి ప్లేస్లో నేర్పిస్తాము. ఒక సైట్ విజిట్ మాత్రం కంపల్సరీ మీరు రావాలి. నేను సైట్ విజిట్కి నేను బస్సు, కార్ ఏం పెట్టానండి. మీ కార్లలో 4-5 కార్ పులప్, ఒక క్యాబ్ పులప్ చేసుకొని అక్కడికి వెళ్ళి రావాలి. అక్కడ భోజనం మాత్రం నేను రియల్ ఎస్టేట్ ఓనర్తో అరేంజ్ చేపిస్తాను. చూసి రండి, హ్యాపీగా మీరు డబ్బు సంపాదించండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. చాలా మంది స్పెషల్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు సార్? మనము March 1 నాడు స్టార్ట్ చేస్తున్నాము. March 1 నుంచి ఒక 5 రోజులు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఒకరోజు ఆఫ్లైన్, అంటే ఒకరోజు ఫిజికల్గా మనం కలుస్తాము. ఆ రోజు నేను మీతో పాటు ఫుల్ డే ఉంటానా, 1 hour ఉంటానా, కానీ మీకు మాత్రం మంచి సబ్జెక్ట్ ఇప్పిస్తాము. ఎటువంటి సబ్జెక్టు, రెరా అంటే ఏంది, డిటిసిపి అంటే ఏంది, వైటీడీ అంటే అన్ని టెక్నికల్ జార్గాన్స్ నేర్పించి ఒక కస్టమర్గా ప్రొఫైల్గా మీతో ప్రాక్టీస్ చేపిస్తాం, భయం తీసేస్తాను. నెక్స్ట్ డే కానీ తర్వాత డే కానీ ఈ ఆఫ్లైన్ కోర్సు వర్కింగ్ డే ఉండొచ్చు, సండే ఉండొచ్చు, ప్లీజ్ సాటర్డే ఉండొచ్చు. ప్లీజ్ మీరు నన్ను అడగదు, మేము చెప్పినప్పుడు రావాలి. మీరు
సండే మాత్రం సైట్ విజిట్ ఉంటుంది. ఎనీ సండే ముందు ఫిక్స్ చేస్తాము. మీరందరూ ఒక ప్లేస్లో కలిసి ఒక కార్లో పూలప్ చేసుకొని నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళండి, అక్కడ భోజనం అరేంజ్ చేస్తాము. దాని తర్వాత 6 months మళ్ళీ వెంకట్ నేను వదిలిపెట్టే గాలికి వెళ్ళాను. ఒక 6 నెలల వరకు మనతో టచ్లో ఉంటారు. ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తాను వాట్సాప్లో, దాంట్లో పోస్ట్ వేస్తూ ఉంటాను. నేను ఇక్కడ క్లాస్ ఉంటే క్లాస్కి రమ్మని చెప్తాను, మా ఫ్రెండ్స్ క్లాస్కి రమ్మని చెప్తాను, నేర్చుకోమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం గాలికి వదలకుండా వాళ్ళ ఫాలో అప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. దిస్ ఈజ్ వన్ థింగ్, ఎవ్రీబడి షుడ్ ఎర్న్ మనీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ, గుడ్ లక్.